yours for life. And tell your friend she's next in line. Guys, welcome back to our channel. Part 2 of Monsoon series. సో ఇప్పుడైతే మనం కంటిన్యూషన్ అనమాట. నిన్నటికి ఇది వ్యూ పాయింట్ నుంచి ఇప్పుడే కిందకి దిగాం. ఇక్కడ టిఫిన్ షాప్ దగ్గర ఆగాం అనమాట. ఇక్కడ టిఫిన్ తినేసి రాత్రి ఎక్కడైతే మనం స్టే చేస్తాం అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక 1 hour రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్కి స్టార్ట్ అవుతాం అనమాట. సో ఈ జర్నీ ఎలా ఉండబోతుందో చూడండి. ఇక్కడ నుంచి 3 రూట్స్ ఉన్నాయి. ఏ రూట్ సింపుల్గా ఉంటుందో అది ఎంచుకొని మనం స్టార్ట్ అయిపోదాం. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ అప్పటి వరకు. గైస్, ఇప్పుడైతే మనం నైట్ స్టే చేసాం కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు కొత్తపల్లి స్టార్ట్ అవుతున్నాం. టైం అయితే 12:25 అయిందనమాట. కుర్రాళ్ళందరూ వెనకాల రెడీ అవుతున్నారు. మన బండి ఇక్కడ, నవీన్ గడ్ ఇక్కడ బైక్లన్నీ రెడీ చేస్తున్నారు, తీస్తున్నాం బండ్లు. సో వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం మనం కొంచెం. సో గైస్, మనమైతే కొత్తపల్లి స్టార్ట్ అయిపోయాం. ఇంకా బండి మీద అరౌండ్ 37 kilometers చూపిస్తుంది. ఇక్కడ లోకల్స్ని అడిగితే యాక్చువల్లీ ఇక్కడ నుంచి 3 రూట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ లోకల్స్ని అడిగితే ఈ రూట్లో వెళ్ళిపోమన్నారు. మనకి అటుపక్క నుంచి ఇంకో 2 రూట్లు ఏవో ఉన్నాయి అన్నారు, కానీ ఈ రూట్లో వెళ్ళిపోమన్నారు. వేరే 2 రూట్లు రోడ్స్ బాగా ఉంటాయి, ఈ రూట్లో కొంచెం రోడ్స్ బాగుంటాయి. మధ్యలో ఒక 10 kilometers రోడ్ బాగోదు అన్నారు. అరౌండ్ 37 ఎంతో చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ లో. టైం అయితే మనకి అరౌండ్ 1:30 అయ్యింది. ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం 1:30కి. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం కొత్తపల్లి. అక్కడ నుంచి అరకు ఏ టైంకి రీచ్ అవుతాం. అసలు ప్లాన్ ప్రకారం ఏది వెళ్ళలేదు ఈ రోజు. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ అప్పటి వరకు. బండి ఒకటి చైన్ లూజ్ అయ్యింది అనమాట. ఇందాక సడన్ గా చైన్ టైట్ చేయించాం. పికప్ బాగానే ఉంది, కానీ బండి చైన్ కొంచెం సౌండ్ వస్తుంది. అంటే బురద కదా, మొత్తం మట్టి గిట్టి అంత చైన్ కి పట్టింది. చైన్ రొటేట్ అవుతున్నప్పుడు ఏదో రాసుకుంటున్నట్టు సౌండ్ వస్తుంది. అదే కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంది. ఆ చైన్ లూబ్రికేషన్ చేయమంటే చెయ్యరంట. ఇక్కడ లూబ్రికేషన్ చేయడానికి అవ్వదు అని చెప్పేసి అంటున్నాడు ఆ మెకానిక్. జస్ట్ చైన్ టైట్ చేశాడు. మరి ఇంకేం చేయలేం. ఇలాంటి ఏరియాలో అరకు వెళ్ళిన తర్వాత చూడాలి చైన్ లూప్ చేయడానికి, అరకు కానీ కొత్తపల్లిలో కానీ చైన్ లూప్ చేయడానికి. రోడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. క్లైమేట్ కూడా ఇప్పుడే కొంచెం క్లౌడీగా అయ్యింది అనమాట. మబ్బులో వేసి క్లౌడ్స్ వచ్చాయి, ఎండిపోయి మళ్ళీ ముందున ఎండ ఉంది. జస్ట్ ఈ ఏరియాలోనే క్లౌడ్స్ వచ్చాయి అనమాట. రోడ్ అయితే బాగుంది. ఎదురుగా గ్రీనరీ, కొండలు, చుట్టూ చెట్లు, గ్రీనరీ బాగుంటది ఇలాంటి రోడ్ లో ట్రావెల్ చేస్తే. మన బండి ఇంకా ఫుల్ ట్యాంకే చూపిస్తుంది. అరౌండ్ 162 kilometers మనం ట్రావెల్ చేసాం నిన్న మన వైజాగ్ కాంప్లెక్స్ నుంచి ఇప్పటి వరకు. ఇంకా ఫుల్ ట్యాంకే చూపిస్తుంది. మైలేజ్ బాగానే వస్తుంది బండి ఈసారి. చైన్ ఇంకా లూబ్ అయి ఉండుంటే ఇంకా బాగుతుందేమో మైలేజ్. సో మీరు చూడొచ్చు చుట్టూ సీనరీస్ ఎలా ఉన్నాయో, గ్రీనరీ చుట్టూ మీరు సీనరీస్ చూడొచ్చు ఎలా ఉన్నాయో. గ్రీనరీ అంతా అటుపక్క ఇటుపక్క ఎక్కడ చూసినా మౌంటైన్స్ అనమాట. ఖాళీ రోడ్స్, ఎంటీ రోడ్స్, మంచి సీనరీస్ ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్ లోకి రావడానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే నేచర్ అనమాట. ఈ నేచరే. మన సిటీస్ లో ఇలాంటి రోడ్స్, ఇలాంటి నేచర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఘాట్ రోడ్స్ మీద ట్రావెల్ చేయడం వేరు, వన్స్ ఘాట్ ఎక్కిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేయడం వేరు అనమాట. సో నిన్న నైట్ మనం ఏంటంటే ఘాట్ రోడ్ జస్ట్ ఒక కొండ ఎక్కాం, జిగ్జాగ్ కర్వ్స్ రోడ్ లో తిరుగుకుంటూ. ఇప్పుడు కొండ ఎక్కిన తర్వాత ఒక కొండలో ఉన్న ప్లేస్ నుంచి ఇంకో కొండ, ఒక మౌంటైన్ లో ఉన్న ప్లేస్ నుంచి ఇంకో మౌంటైన్ లో ఉన్న ప్లేస్ కి మనం వెళ్తున్నాం అనమాట. సో ఎక్కువ జిగ్జాగ్స్ ఉండవు, రోడ్స్ అన్ని ఇలానే ఉంటాయి అనమాట ఆల్మోస్ట్. సో దిస్ ఇస్ ద మోస్ట్ లవబుల్ పార్ట్ అనమాట. ఆ ఘాట్ రోడ్స్ కన్నా ఈ రోడ్స్ ద మోస్ట్ లవబుల్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ అనమాట చెప్పుకోవచ్చు అనమాట మనం. సో పక్కన మన కుర్రాళ్ళు వస్తున్నారు. విరాట్ కోహ్లీ, ఈ కుర్రాడు చూడండి విరాట్ కోహ్లీలో ఉన్నాడు చూడడానికి. ఆ గెడ్డం చూడండి ఒకసారి. గెడ్డం మనం చూసే విరాట్ కోహ్లీ చేయించాడు అనమాట. మనోళ్ళు అది కూడా మన బండే, వీళ్ళిద్దరు కూడా మనలే అనమాట. హాయ్ చెప్పు హాయ్ చెప్పరా. పెద్ద బామర్ది అనమాట. అస్సలు ఒకసారి వీడియో ఆపితే వెంటనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ల్యాండ్స్కేప్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఆ ఎదురుగా కొండలు, చుట్టుపక్కల కొండలు, ఆ కొండల మధ్యలో నుంచి రోడ్లు వెళ్తుంటే అబ్బా కర్వ్స్. జస్ట్ ఇప్పుడే ఆపాను, జస్ట్ మళ్ళీ 10 seconds లో వీడియో ఆన్ చేయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటి గోయిలు కూడా వస్తాయి, పట్టించుకోకూడదు మనం.
సో చూడండి మీరు ఆ చెట్లు అసలు ఎలా ఉన్నాయో, ముందు ఆ మధ్యలో నుంచి ఆ కరువు రోడ్డు, అసలు మాటల్లో చెప్పలేము. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. నేను ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. మేము ఫీల్ అవుతున్న ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఫీల్ అయ్యేలా చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ కెమెరా యాంగిల్స్ అన్ని ప్రాపర్ గా సెట్ చేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న నేచర్ ని మీకు చూపించడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను. మీకు ఆ ఎక్స్పీరియన్స్ 100% కాకపోయినా ఒక 30% అయినా వచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఈ 3 ఇంతకు మించి నేను ఏమీ కోరుకోవట్లేదు మీ దగ్గర నుంచి. వావ్, చూడొచ్చు మీరు అక్కడ కొండలు. కొన్ని వాటి దగ్గర నీడ ఉంది, కొన్ని వాటి దగ్గర ఎండ ఉంది. అంటే అక్కడక్కడ క్లౌడ్స్ ఉన్నాయి, అక్కడక్కడ క్లౌడ్స్ లేవు అనమాట. సో దర్ ఇస్ లాంగ్ వే టు గో అనమాట. ఇలాంటి సీనరీస్ చాలా వస్తాయి, ఎన్నని చూపిస్తాను. బ్లాగ్ చాలా లెంత్ అయిపోద్ది. ఆల్రెడీ పార్ట్ 1 బ్లాగ్ అయితే 1 hour మించి వచ్చింది. నేను దాన్ని 37 minutes కి కట్ షాట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మరి ఇది ఎంత లెంత్ వస్తుందో నాకు తెలీదు. ఎంత లెంత్ వచ్చినా కొంచెం చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేచర్ లవర్స్ నాలంటలు ఉంటారని నేను నమ్ముతున్నాను. సో ఇవే మన 3 bikes అనమాట. ఇది మంది, అదొక స్కూటీ, అదొక టీవీఎస్ రైడర్. వీఆర్ 6 riders. నా బండి మీద ఒకడు ఉన్నాడు. 6 riders అనమాట. 6 travelers అనమాట. 3 riders. వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ టైం అనమాట. నిన్న స్టార్ట్ అయినప్పటి నుంచి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు డిసప్పాయింట్మెంట్ అయితే ఎక్కడ అనిపించలేదు మాకు. ఇప్పుడు ఇందాక వరకు మీరు చూసారు కదా, ఒక పెద్ద రోడ్ లో ట్రావెల్ చేసాం. అక్కడ ఒక జంక్షన్ వచ్చింది. ఆ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకున్నాం అనమాట. రైట్ తీసుకున్న తర్వాత అయితే కొంచెం గొయ్యల రోడ్ వచ్చింది, గుంతలు రోడ్డు. అది దాటిన తర్వాత రోడ్ అయితే ఇలా ఉంది అనమాట. రోడ్ కొంచెం చిన్నగా అయింది, చుట్టూ గ్రీనరీ. దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్ ఇన్ దిస్ జర్నీ అనమాట. చుట్టూ గ్రీనరీ. మీకు చెప్పాను నిన్న ఫస్ట్ బ్లాగ్ లో చెప్పాను, నైట్ మీకు సరిగా కనిపించట్లేదు. ఇదే రైడ్ మార్నింగ్ టైంలో, లైటింగ్ ఉన్న టైంలో అయితే చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పాను. సో మార్నింగ్ టైం అనమాట ఇది. ఇలా ఉంటది అనమాట. చూడొచ్చు కొండలు ఎలా ఉంటాయి, చుట్టూ కొండలే. అటు గ్రీనరీ, ఇటు గ్రీనరీ, మధ్యలో ఒక చిన్న రోడ్డు మీద బండి మీద మనం రైడ్ చేసుకుంటూ వెళ్తే ఉంటది. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం ఓవర్ అనిపించవచ్చు చూసిన వాళ్ళకి, కానీ నేచర్స్ వరకు మాత్రం నేను చెప్పేది అర్థం అవుతుంది. నాలా ట్రావెల్ చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుభూతి ఎలా ఉంటుంది అనేది. ఇలాంటి రోడ్స్ లో ఇలా ట్రావెల్ చెయ్యని వాళ్ళకి నేను చెప్పేది ఈడేంటర్ ఎంత ఓవర్ చేస్తున్నాడని అనిపిస్తుంది, కానీ ట్రావెల్ చేసిన వాళ్ళకి అయితే మాత్రం 100% నేను చెప్పేది అర్థం అవుతుంది అనమాట. ఒక్కసారి వస్తే మళ్ళీ రావాలనిపించే ప్లేసెస్ అనమాట ఇవి. సో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రెజర్స్ ఉన్నా లైఫ్ లో, ఇలాంటి ప్లేసెస్ లో ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో, ఎవరితో అయినా ట్రావెలింగ్ వస్తే ఆ టెన్షన్స్ అవన్నీ, ఆ స్ట్రెస్ అన్ని మర్చిపోతాం అనమాట. చాలా రిలీఫ్ ఉంటుంది. నాకైతే చాలా రిలీఫ్ ఉంటుంది. బేసికలీ ఆమె మౌంటైన్ లవర్ కాబట్టి. సో గైస్, ఇప్పుడే మాట్లాడుతూ నా పిలియన్ రైడర్ వెనకాల మా చిన్న బామర్ది కూర్చున్నాడు బ్యాక్ సీట్ లో. ఆడు చెప్తున్నాడు ఇంకా 25 kilometers ఉందని. మేము స్టార్ట్ అయినప్పుడు 36 kilometers ఉంది. బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 5 minutes లో మనం 11 kilometers కవర్ చేస్తాం. చాలా బాగానే వచ్చాం. రోడ్ ఇలానే ఉంటే మాత్రం ఇంకొక 10 minutes లో డెస్టినేషన్, 10 to 15 minutes డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు. రోడ్ ఎక్కడైనా దెబ్బేస్తే మనం ఏం చేయలేం. చాలా బేగా వచ్చాం. 11 kilometers in 5 minutes. ఆల్మోస్ట్ నేను మీకు మొత్తం బ్లాగ్ చేస్తాను. మధ్యలో ఒక 2 3 సార్లు కట్ చేశాను. అరౌండ్ 2-3 minutes బ్లాగ్ కట్ చేసి ఉంటాను అంతే, ఎక్కువ కాదు. తక్కువ టైంలో 11 kilometers కవర్ చేస్తాను. వావ్, వాట్ ఎ రోడ్. నాకైతే బండి ఇక్కడ ఆపేసి ఇలా ఉండిపోవాలని ఉంది గ్రీనరీ పక్కన, కానీ టైం లేదు. యాక్చువల్లీ మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి, మనం మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం. టైం లేదు. టైం ఉండంటే ఇక్కడ ఆపి మంచిగా ఫోటోషూట్లు చేసుకొని నేచర్ ఎంజాయ్ చేసి వెళ్దాం. నో టైం. నేను చాలా ముందుకు వచ్చాను. మీరు మిర్రర్లో చూడొచ్చు, వాళ్ళు ఇంకా కనిపించట్లేదు. వెనకాల ఎక్కడో ఉన్నారు, స్లో వస్తున్నారు వాళ్ళు. టైం అయిపోయినప్పటికీ స్లోగా డ్రైవ్ చేస్తున్నారు, రోడ్ ఎంత ఖాళీగా ఉన్నప్పటికీ. సో కొత్తపల్లి వెళ్ళిన తర్వాత, కొత్తపల్లి నుంచి మనం అరకు వెళ్ళిపోతాం ఈ రోజు నైట్కి. సో వ్లాగ్ అయితే అక్కడితో ఎండ్ అయిపోద్ది అనమాట. పార్ట్ 2 అరకు ఎక్స్ప్లోరింగ్ రేపు జరుగుతుంది. ఐ మీన్ ఈ రోజు నైట్ క్యాంపింగ్, అరకులో క్యాంపింగ్ చేస్తాం. ఈ క్యాంపింగ్ అండ్ అరకు ఎక్స్ప్లోరింగ్ టుమారో, ఇదంతా పార్ట్ 3 కింద వస్తుంది అనమాట. మేబీ అది 4 parts గా డివైడ్ అవ్వచ్చు, చెప్పలేను. డిపెండ్స్ ఆన్ లెంత్ అనమాట. చూద్దాం ఎంతవరకు వస్తాం ఏంటి. అసలు చూడండి, అసలు
మాటల్లో చెప్తే అర్థం కాదు అసలు. ఇది నాకు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి ఈ రోడ్డు మీద అడుగు పెడితేనే అర్థం అవుతుంది ఇక్కడ ఏముంది. ఎవరైతే ఇలాంటి రోడ్స్ లో ఇలాంటి ప్లేసెస్ లో ట్రావెల్ చేయలేదో వాళ్ళు ఏం మిస్ అయ్యారో కూడా వాళ్ళకి అర్థం అవుతుంది ఒక్కసారి ఇక్కడ అడుగు పెడితే. సో మనోడికి అయితే నిద్ర లేదు అంటే కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది మనోడికి. లాస్ట్ 3 days లో వైఫ్ శ్రీమంతం అయ్యి జరిగినాయి. నిన్న శ్రీమంతం అయినంటనే ట్రిప్ స్టార్ట్ చేసాం. నిద్ర లేక మనోడు కళ్ళు మూసిపోతున్నాయి అనమాట. మొహం కడగడానికి ఈ నేచర్, అక్కడ ఒక వాటర్ ఫాల్ అవుతుంది మీరు చూడొచ్చు. రామోన్ బ్రో వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు దాన్ని. సో మనోడు మొహం కడుక్కుంటున్నాడు. మన విరాట్ కోహ్లీ గడ్డం చూడొచ్చు మీరు, విరాట్ కోహ్లీలో ఉంటుంది. ఈడే మన వెనకాల కూర్చున్నాడు, GPS మ్యాప్ అనమాట. ఇక్కడ ఒక వాటర్ ఫాల్, అనిల్ వాటర్ ఫాల్ అనమాట ఇది. సో ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. 3 bikes రోడ్ మధ్యలో. నైస్, వెరీ నైస్. అది స్పీడ్ అంటే అలా వెళ్ళాలి రోడ్డు మీద. అన్నా కొత్తపల్లి రోడ్ ఇటేనా? యో చెప్పు బ్రో. కాదు, వాటర్ ఫాల్ దగ్గర బ్రిడ్జ్ ఉంటుందా? అది వాటర్ ఫాల్ దగ్గర బ్రిడ్జ్ ఉంటుందా? అదే కొత్తపల్లి. మనం ఎప్పుడు వెళ్ళామే? మామూలుగా లేవు అసలు ల్యాండ్స్కేప్స్ ఇక్కడ చూడడానికి. ఈ కరువు చూసారా అసలు? బెండ్ కొట్టి కరువు కొడితే తిరిగిపోతుంది కూడా. కానీ ఇప్పుడు అంత బెండ్ కొట్టలేను నేను, నార్మల్గా తిప్పుతాం. ఎక్కువ బెండ్ కొట్టలేను, ట్రై చేద్దాం. ఎస్, ఇక్కడ కొట్టగలిగాం బెండ్. గైస్ మనోళ్ళు రాలేదు, చాలాసేపు వెయిట్ చేసాం, ఇక్కడ కనిపించలేదు. బండి వెనక్కి తిప్పుకొని మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అసలు వాళ్ళ కోసం. ఎక్కడున్నారు ఏంటి? ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాం వాళ్ళ కోసం, మనుషులు ఇంకా రాలే. ఇక్కడ ఆగారు. ఇక్కడ షాప్ దగ్గర ఆగి ఆడుకుంటున్నారు. ఫోన్లు చేయరు, ఏటి చేయరు. ఇప్పుడు ఏరా ఆగినప్పుడు ఫోన్ చేయర్రా? ఆగినప్పుడు ఫోన్ చేయొచ్చు కదా. మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట, లాలీపాప్ తింటున్నాం, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. అప్రాక్సిమేట్గా ఒక 18 kilometers ఉంది ఇంకా కొత్తపల్లి వెళ్ళడానికి. గైస్ మనమైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాం. మిడిల్ సో చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. బోర్డు అయితే పెట్టారు, ITDA పాడేరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని.
ఇందుకు ముందు ఈ రోడ్లు ఎట్లా లేవన్నమాట, రీసెంట్గా వేసిన రోడ్స్ ఇవన్నీ. రే రండ్రా రే. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చాలా మారిపోయింది అనమాట. అప్పట్లో ఇలా ఏం ఉండేది కాదు. కుర్రోళ్ళు అలిసిపోయారు, కళ్ళు ఎర్రగా అయిపోయి. వైరాట్ కోహ్లీ హాయ్ చెప్పు. హాయ్ చెప్తున్నాడు వైరాట్ కోహ్లీ. చాలా మారిపోయింది. వెల్కమ్ గార్డెన్ లో ఏదేదో చేశారు. ఏదిరా చేస్తాం కిందకి వెళ్ళి చేస్తాం. సో ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అన్నమాట. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. వచ్చాను ఆల్రెడీగా 3-4 times వచ్చాను, సరిగ్గా గుర్తులేదు ఎన్ని టైమ్స్ వచ్చాను. బాగుంటుంది, వర్త్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఏ రైలు సో ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ద్వారా కిందకి దిగాలన్నమాట. ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ. ముక్కలుగా తీసి చూపిస్తాను మీకు, కంటిన్యూస్ గా కాకుండా, ఎందుకంటే టైం పడుతుంది దిగడానికి. కిందకి వెళ్ళొచ్చు అనమాట మనం. అక్కడికి వెళ్ళి అక్కడ ములగొచ్చు మనం. చూడొచ్చు వాటర్ ఫ్లో ఎంత ఎక్కువ ఉందో ఇక్కడ మీరు. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఈ మెట్లు, ఈ రైలింగ్స్, ఐరన్ రైలింగ్స్ అన్ని కొత్తగా వేసినవే. సో చూసారు కదా, మంచి వ్యూతో వచ్చిన వాటర్ ఫాల్ అనమాట. సో ఒక మైక్ అయితే ఛార్జింగ్ అయిపోయింది, పవర్ బ్యాంక్ తో ఛార్జింగ్ పెట్టాను, రెండో మైక్ వాడుతున్నాను అనమాట. సో ఇంతకు ముందు కన్నా వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది అనమాట. చాలా చాలా ఎక్కువ ఉంది వాటర్ ఫ్లో. మరి మురుగుతారో లేదా మా వాళ్ళు తెలియదు, చూద్దాం మురుగుతారో లేదా అనేది. సో నవీన్ కూడా అక్కడ ఉన్నారు, మా వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు, హెల్మెట్ పట్టుకొని నడుస్తున్నారు. అది ఎప్పుడు దిగుతారా కిందకి. వైరాట్ కోహ్లీ వాట్సాప్ మ్యాన్, ములుగుతావా? సరే వెళ్ళి అయితే ఎలా ములుగుతో చూస్తాను. జాగ్రత్త, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, బట్టలు మార్చుకో. కిందకైతే వచ్చాం అనమాట పూర్తిగా. మనం ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ ఆ పై నుంచి కిందకైతే వచ్చాం. సో దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ అనమాట. ఇలా ఉంటది ఓవరాల్ గా. చాలా ఎక్కువ ఉంది వాటర్ ఫ్లో అయితే ఈరోజు. అంటే మాన్సూన్ కదా, రైన్స్ పడ్డాయి, మొన్న సైక్లోన్ కూడా వచ్చింది కదా. సో దానివల్ల అరాలి
సో మన విరాట్ కోహ్లీ మొలగడానికి వెళ్ళాడు అనమాట. జాగ్రత్త, జారిపోతావు, ఫోర్స్ ఎక్కువ ఉంది. వాటర్ లో కనిపించట్లేదు, నీటిలో మాయమైపోయాడు. This is our Virat Kohli for you, presenting the entertainer. So వెళ్తున్నారు మన విరాట్ కోహ్లీ. సో వెళ్తున్నారు మన విరాట్ కోహ్లీ స్నానం చేస్తున్నాడు. సబ్బెక్కడిదే, సబ్బెక్కడిదే వాళ్ళు ఇచ్చారా? వెళ్ళండ్రా వెళ్ళండ్రా. కుర్రాలు వెళ్తున్నారు. అరే జాగ్రత్త నవీన్, జాగ్రత్త, నువ్వు జాగ్రత్త బాబు. వెళ్ళండి. 2:30. అరే పడిపోతారు. అరే అరే పడిపోతావు, వద్దొద్దు, పడిపోతావు. వెళ్ళరా, ఒరే వెళ్ళరా బాబు. ఓరే ఇంత తయారయ్యావు దేనికిరా? ఏం ఉండదు అక్కడ, ఏముంది, ఇద్దరు ఉన్నారు, అంతమంది నిల్చున్నారు అక్కడ. భయపడుతున్నాడు. అక్కడ ఉన్నారు మన వాళ్ళు. ఇట ఇక్కడ 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 ఇక్కడ. చాలు చాలు, కళ్ళ తెలిస్తే ఇచ్చే. One more person entry. Ramanya. నెమ్మదిగా రామన్య, జాగ్రత్త. ఆడు రాడంట. విరాట్ కోహ్లీ ఎందుకురా జారిపోతారా? వెళ్ళిపోతావు అలాగా, వద్దు అలా వెళ్ళిపోయావు అనుకో వీళ్ళతో. వెళ్ళకు, ఏంట్రా వెళ్ళిపోతాడు అలాగా. మా బాహుబలి పీటలు చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. నవీన్ జాగ్రత్త.
వెళ్ళిపోతున్నాడు రా. అరే అదే నీటిలో పాటు వెళ్ళిపోతాడు రా. రే పట్టుకోరా అన్ని. అరే పట్టుకోరా. అరే పట్టుకోరా. అరే పట్టుకోరా అన్ని. అన్నాడా వెళ్ళిపోయాడా? రే వెళ్ళిపోతారా నీళ్ళతో పాటు అలాగా? అలా వెళ్ళిపోతావు నీళ్ళతో పాటు ఎందుకు? ఫోన్ ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వేయకూడదు. నవీన్ అటు వెళ్ళరా, అటు వెళ్ళు. అలా వెళ్ళిపోతున్నా వెనక్కి, కిందకి వెళ్ళిపోతావు, అలాగా అలా వెళ్ళిపోతావు కిందకి. తుమ్ములే వచ్చేస్తాయి. ఎవడు అక్కడికి రావాలా? సూపర్ మ్యాన్ లో వాటర్ మ్యాన్ అయిపోయాడు విరాట్ కోహ్లీ. బాహుబలి అయిపోయాడు, విరాట్ కోహ్లీ అయిపోయాడు, వాటర్ మ్యాన్ అయిపోయాడు. సో అక్కడ వాళ్ళు ములుగుతుంటే ఇక్కడ మా పరిస్థితి ఇదనమాట. మాకు వాటర్ ఎలర్జీ అనమాట. వాటర్ లో చాలా బురద ఉంది, మేము ములగట్లేదు. అందుకే
వాళ్ళు చిల్ అవుతున్నారు వాటర్లో. మీరు చూసే ఉంటారు వీడియోస్లో. మేము 3 monkeys లా ఇక్కడ కూర్చున్నాం అనమాట ముగ్గురం. అరకులో వేడి నీళ్ళు స్నానం చేస్తాడు అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అరకు స్టార్ట్ అయిపోతాం. అసలు పైన పెద్ద డిస్కషన్ అయ్యింది, చాపరాయి వెళ్దాం అని. చాపరాయి కన్నా ఇదే బాగుంటుంది అని చెప్తే వినట్లేదు. సో మొత్తానికి నా మాట మీదకి ఎందుకు వచ్చారు, కుర్రోళ్ళు బాగా చిల్ అవుతున్నారు అనమాట. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. సో ఇది part 2 అనమాట. ఇక్కడతో ఈ వ్లాగ్ సమాప్తం. part 3లో కొత్తపల్లి టు అరకు అనమాట. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, వాచ్ అవర్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, బై బాయ్.